న్యూస్ చూస్తున్నాం. పిఠాపురంలో ప్రిస్కిల్లా అనేటువంటి ఒక అమ్మాయి మృతి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఆ అమ్మాయి ఓ ఫోన్ ఆడియో సంచలనంగా మారింది. చనిపోవడానికి ముందే తనతో పాటుగా పనిచేస్తున్నటువంటి కొంతమంది సహోద్యోగులతో ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆడియో లీక్ అయింది. అయితే అమ్మ తిట్టిందనే బాధతోనే చనిపోతున్నానంటూ ఆ అమ్మాయి ప్రిస్కిల్లా చెప్పుకొచ్చింది. చనిపోతున్నట్లుగా సెల్ఫీ ఫోటోని సహోద్యోగికి పెట్టింది ఆ అమ్మాయి. ఇక యువతిని కాపాడేందుకు ప్రయత్నం చేశారు నరేంద్ర. చిన్నబాబుకు ఫోన్ చేసి ప్రిస్కిల్లాను కాపాడాలని కోరారు నరేంద్ర. చిన్నబాబు ఇంటికి వెళ్లే లోపే ఆ అమ్మాయి ఫ్యాన్కు ఉరివేసుకొని బలమరణానికి పాల్పడింది. సో తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పి నరేంద్ర చిన్నబాబు అంటున్నారు. ఇక ప్రిస్కిల్లాని కాపాడే ప్రయత్నం చేస్తే నిందలేంటని అని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇద్దరు యువకులు. దొరబాబుతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు సహోద్యోగులు. ఇక్కడ ప్రిస్కిల్లా అనేటువంటి ఈ అమ్మాయి ఓ రోజు ఒక ఫోటో తన ఇద్దరు మిత్రులకి షేర్ చేసింది. ఒకరేమో తన ప్రియుడిగా తెలుస్తోంది దొరబాబు అని చెప్పి ప్రచారం జరుగుతోంది. దొరబాబు అండ్ ఇంకొక వ్యక్తి తన సహోద్యోగి నరేంద్ర, ఇద్దరికి ఒకేసారి ఫోటో షేర్ చేసింది. ఆ వెంటనే నరేంద్ర ఆ అమ్మాయి ప్రిస్కిల్లాకి కాల్ చేశాడు. కాల్ చేసి ఏంటి ఈ పిచ్చి పని, ఇది మానుకో, ఏంటి ఎలా చేస్తున్నావు అని చెప్పి ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టాడు. అది తప్పు పని, నువ్వు ఈ రకంగా ప్రయత్నం చేయడం తప్పు, బలవమరణం ఇవన్నీ కూడా తప్పుడు చర్యలని చెప్తున్న క్రమంలోనే అటు వెంటనే దొరబాబు కూడా ప్రిస్కిల్లాకి ఫోన్ చేస్తుంటే ఆ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో దొరబాబు వెంటనే నరేంద్ర కాల్ చేశాడు. సో నరేంద్ర అప్పటికే అటు ప్రిస్కిల్లాతో ఫోన్ లైన్లో మాట్లాడుతున్న సమయంలో కాన్ఫరెన్స్ పెడితే దొరబాబు కూడా రిక్వెస్ట్ చేశాడు, ఏంటి పిచ్చి పని, అమ్మన్న తర్వాత తిడుతుంది, అలా చేయకు అన్నట్టుగా దొరబాబుకి కొంత ప్రిస్కిల్లాకి మాటలు కూడా చెప్పాడు. సో ఇదే క్రమంలో మాట్లాడుతూనే అమ్మాయి తను చేయాల్సినటువంటి ప్రయత్నం చేస్తుంది, బలమరణానికి ప్రయత్నం చేస్తోంది. ఇంతలోనే ఈ అమ్మాయి తప్పుడు నిర్ణయం తీసుకుంటుందని చెప్పి చిన్నబాబుకి కాన్ఫరెన్స్లోకి తీసుకొని చిన్నబాబు ఆ నియర్ బైలో గొల్లప్రోలో ఉండడంతో ఆయన పిఠాపురం దగ్గర ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి పంపించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే అడ్రస్ చెప్పడం, డైరెక్షన్ చేయడం అన్నీ కూడా వెళ్తున్న క్రమంలోనే ఇన్ బిట్వీన్ సడన్గా ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి చూసేసరికల్లా ఆ అమ్మాయి బలమరణానికి పాల్పడి చనిపోయింది. అంత షాక్కు గురయ్యారు. అప్పటికి కాన్ఫరెన్స్ కాల్ కొనసాగుతోంది. అమ్మాయి చనిపోయిందనగానే షాక్కు గురయ్యారు. సో ముందుగా అటు కుటుంబం మొత్తం కూడా దొరబాబే కారణం, దొరబాబు చేయడం మూలంగానే తన కుమార్తె చనిపోయింది అని చెప్పినటువంటి ఆ కుటుంబ సభ్యులకి ఇప్పుడు ఇంకొక ఆడియోతో మరో ట్విస్ట్ నెలకొంది. సో తన తల్లి చేయడం మూలంగానే చనిపోతున్నానంటూ ఆ అమ్మాయి మాట్లాడిన ఆడియో ఇప్పుడు సెన్సేషన్ కావాలి. ఒకసారి ఆ ఆడియో ఏంటి, ఆ ఆడియోలో ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుంది, ఆ మాటలు విన్నా. హలో, అదే విశ్లీ ప్లీజ్ అని ఇంకా వద్దు, నేను భరించడం చెప్పు ముందు. మా మమ్మీ ఉన్న ఇంట్లో ఏదో మాట అంటే చెప్పవే, అసలు ఏమైందో చెప్పమ్మా క్లియర్ గా. ఏమైందో చెప్పమ్మా, మాకు ఫోటో పెడుతుంది, నువ్వు ఇస్తే నాకు ఏమర్థమో చెప్పు. అది ఏంటి, అది ఫోటో పెడతా ఏమైంది బ్రో? ఫోటో పెట్టాలి, స్క్రీన్ షాట్ అవుతుంది వన్స్. వెళ్ళవా ప్లీజ్, నాకు ఇంకా మాట్లాడడానికి ఛాన్స్ లేదు. మమ్మీ చాలా చెప్పి తినే, ఒక్కసారి చెప్పి తినే. చిన్న పిల్లవు కాదే నువ్వు, ఇలా చేసుకోకూడదు, తప్పే ప్రిస్కి. నాకు మా మమ్మీ నాకు చాలా భయం వచ్చిందంటే కావాలంటే మీ మమ్మీతో మేము మాట్లాడతామే, ఏమైపోతే అది కోపంలో అన్నదే, కానీ అలా చేసుకోకూడదు ప్రిస్కి, చిన్న పిల్లవు కాదే నువ్వు. ఇలా చేసుకోవడం తప్పే, అలా చిన్న పిల్లవు కాదే నువ్వు. వాళ్ళ మీ అమ్మ కోపంలో అలాగ అన్నదేమో, ఇలా చేసుకోకు, చెయ్యికే. ఇంట్లో వాళ్ళు బాధపడతారే, అర్థం చేసుకో ఒకసారి. ఆలోచించే ఒకసారి, వద్దు ఇలాంటి ఏం చేయకే బాబు. సర్లే, స్టోర్కి వచ్చి ఇంటికి వెళ్ళొద్దులే, స్టోర్కి వచ్చి ఇంటికి వెళ్ళకు. ఎందుకంటే మా మమ్మీ నుంచి చాలా టార్చర్ పడుతుంది. అదే మీ అమ్మాయి అన్నది కదా, మాటలు ఏదో అన్నుంటది కానీ అలా అన్నకు చెయ్యకూడదు. ఏంటి ఫోటో, ఏంటిది? కొంచెం మా మీద కొంచెం ఏమైనా ప్రేమ అలాంటి రెస్పెక్ట్ అని ఉంటే కొంచెం వదిలేసి రా, ఈ స్టోరీకి రా ముందు. నెక్స్ట్ లైఫ్ లో మీ దగ్గరికి ఉంటాను. నెక్స్ట్ లైఫ్ కాదే బాబు, స్టోరీకి రా. ఈ ఫోటో ఏంటిది బ్రో? ఇంట్లో నెంబర్ లేదు, తెలియదు కానీ అలా ఎవరికని నంబర్ తెలియదు బ్రో.
తెలియదు నాకు. సారీ రా. నాటకాలు ఆడుకుంటే స్టోరీకి రాయే ముందు స్టోరీకి రా నువ్వు. లేదు, నేను ఈ డెసిషన్ నిజంగానే నేను తీసుకున్నాను. నేను ఫోటో పెట్టినా ప్లీజ్ రా, ఎవరికి కూడా నెగిటివ్ గా మాట్లాడించారా ప్లీజ్. ఇలాంటి చేసుకునే తప్పేది, అది చేసుకోకూడదు. నువ్వు మాకు మాట నా స్టోరీకి రా, స్టోరీకి రా, మాట్లాడుతుందో స్టోరీకి రా, లేకపోతే ఇంటికి వెళ్ళకపోవడం పర్లేదు, స్టోరీకి రా నువ్వు ఒకసారి. నువ్వు ఫస్ట్ నువ్వు స్టోరీకి రా, బయటకు వచ్చే ఫస్ట్. నువ్వు బయటకు వచ్చే స్టోరీకి రా, ఫస్ట్ బయటికి రా. సాయంత్రం మనం వచ్చాక మాట్లాడుతున్నారా, నువ్వు బయటికి రా. రెడీ అయ్యా, నువ్వు ఎలా ఉంటావు అలా వచ్చి బయటకు వచ్చే. రెడీ అయ్యింది, రెడీ అయింది కదా బ్రో, వచ్చేయమని. నా వల్ల కాదురా. మా మమ్మీ నన్ను చాలా మాట్లాడినారు. మీ మమ్మీ అన్నదంటే ఒక కావాలని అంటదంటే కోపంలో అంటది కానీ సీరియస్ గా అంటది. వెజిట్ పెట్టండి చూడు. నీకు తెలీదు మా అమ్మ సంగతి, ఎలా చెప్తాను బ్రో పెట్టండి చూడు. ఏంటి ఏం చేస్తావు, నీకైనా మధ్య ఇంకా పోయిందా? నా లాస్ట్ కాల్ మీదే ఉంది, బట్ మీరు మాత్రం నాదే ఉంది, నేను కాదనట్లేదు. స్టోర్ దండం పెడతానే. ఒకసారి మాట నేను చెప్పేదంటావు ఒకసారి. నేను బయటికి రా, మాట్లాడుకున్నా. ఒకసారి బయటికి రామ్మా. బయటికి రా, మాట్లాడుకోవచ్చు. ఒకసారి బయటికి రా. ఇంటికి వెళ్ళదు, బయటికి రా అమ్మా. ఇంటికి వెళ్ళదు కానీ బయటకు వచ్చే ఫస్ట్ ఇంటికి స్టోరీకి రాను చెప్తాను. ఏదొద్దురా, ఒరే కొంచెం బుర్రేట ఆలోచించరా, ఎందుకురా. మనీషా చెప్పమా. మనీషాకు ఒక నంబర్ పెట్టాను, అందులో నా శారీ ఉంది, ఆ శారీ తెచ్చేసుకొని మా మమ్మీకి ఇచ్చే. ఏం మెంటల్ దానిలో చేస్తున్నావు నువ్వు. ఒకసారి చెప్పింది నేను, నువ్వు నీకు మెచ్యూరిటీ వచ్చింది, నీకు నచ్చకపోతే ఇంట్లోంచి బయటకు వచ్చేసి నుంచో. హాస్టల్లో ఉంది కానీ అంత మించి పిచ్చి ప్రయత్నాలు చేయకు దయచేసి. అమ్మ ఎన్నో చెప్తుంది, పట్టా బాధ నీకు 1% కూడా తెలియదు. ఇలాంటి ఇంత నీకు చూపిస్తాను, నాలో కొత్త రకాన్ని చూద్దు కానీ ఇన్ని రోజులు ఒక యాంగిల్ చూసావు, ఈసారి కొత్త యాంగిల్ అంటే ఇట్లా చూపిస్తాను. కోపంలో ఉన్న మాటలకు, ఇంట్లో వాళ్ళు కోపంలో ఉన్న మాటలు కూడా ఎవరు ఇలా అనుకుంటారు. అలాంటి రోజుకోసారి నేను ఎప్పుడు ఎవరికి చెప్పుకోలేదు. సరే మీ అమ్మాయి ఇంటికి రాకుండా స్టోర్కి వచ్చే చెప్పింది. నేను వాష్రూమ్ లో ఉంటే ఏ ఒక్క బట్టలు లేకుండా నన్ను కొట్టిన డేస్ ఉన్నాయి. రోజు నరకం పడ్డది. ఏ తల్లి కూడా అలా కొట్టదురా. ఎప్పుడో జరిగిపోయిందని ఇప్పుడు కూర్చో. సో ఇది ఆడియోలో ప్రిస్కిల్లా, నరేంద్ర అండ్ దొరబాబు మధ్య కన్వర్జేషన్. తన తల్లి ఏదో ఇబ్బంది పెడుతోంది, తన తల్లిని తట్టుకోలేకపోతున్నాడు, బయటకు వచ్చే తల్లిని తర్వాత మాట్లాడుతుంది కదా అని చెప్పి ఎంతలా మాట్లాడినా వినిపించుకోకుండా ఆ అమ్మాయి బలమరణానికి పాల్పడింది. సో ప్రస్తుతానికి ఇది ఆ ఆడియో. ఇంకొక అంశం వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. తల్లి భయంతోనే, తల్లి ఏదో అనడంతోనే ప్రిస్కిల్లా చనిపోయింది అన్నట్టుగా చెప్తున్నారు. అటు నరేంద్ర అండ్ చిన్నబాబు ఇద్దరు కూడా కాపాడడానికి ప్రయత్నం చేస్తే అనవసరంగా దీంట్లో ఇరుక్కుపోయామన్నట్టు కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, సో ఏం జరిగింది ఈ ఇన్సిడెంట్ పైన, అటు అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ప్రిస్కిల్లాను కాపాడే ప్రయత్నం చేయడంలో భాగంగా ఇరుక్కుపోయామని ఇద్దరు యువకులు చెప్తున్న మాటలో ఎటువంటి నిజాలు ఉన్నాయి? అండ్ అట్ ది సేమ్ టైం అటు దొరబాబు పరిస్థితి ఏంటి? దొరబాబు కూడా తన బాయ్ ఫ్రెండ్ అంటున్నారు. ముందుగా తల్లి దొరబాబు మీద అనుమానం వ్యక్తం చేసింది. సో ఈ ఆడియో తర్వాత పోలీసుల రియాక్షన్ ఏంటి? జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపోలికి చెందినటువంటి ప్రిస్కిల్లా అనే యువతి బజాజ్ కంపెనీ ఉద్యోగి అయితే ఇప్పుడైతే బలవత్మరణం అయితే అనేక అనుమానాలకైతే తావు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలా తను బలవత్మరణంగా చేస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యుల పక్కన తను చనిపోవడానికి కారణాలు అనేక అనుమానాలు అయితే రేకెత్తిస్తున్న పరిస్థితి పక్కన ఉంటే, ఇప్పటికే తనకు సంబంధించిన కొలీగ్స్ తనని ఏదైతే తను ఈ విధంగా బలవత్మరణానికి పాల్పడుతున్నటువంటి ఒక ఫోటో కూడా ప్రస్తుతం ఆ ఫోటోతో పాటు తనకు స్నేహితులు ఎవరైతే ఉన్నారో కొలీగ్స్ కూడా తనని కాపాడు
కాపాడే ప్రయత్నం అయితే కూడా చేశారు. ప్రధానంగా దానికి కారణం ఒక ఆడియో టేప్ కూడా వైరల్ అవుతుంది. తన స్నేహితులు ఎవరైతే ఉన్నారో తనతో పాటు పనిచేసినటువంటి సహ ఉద్యోగులు, తను బజాజ్ కంపెనీలో పనిచేస్తున్నప్పటికీ మిగిలిన వారు కూడా ఆ ఐడిఎఫ్సి కంపెనీలో, అంటే మిగిలిన ఒక షాప్ లో ఉన్నారంటే వివిధ కంపెనీలకు సంబంధించిన ఫైనాన్సర్లు ఉంటారు. అందులో భాగంగానే తనైతే బజాజ్ కంపెనీలో పనిచేస్తున్న నేపథ్యంలో ఐడిఎఫ్సి దాంట్లో కూడా మిగిలిన కొలిక్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే నరేంద్రతో పాటు అలాగే మరొక చిన్నబాబు అనే వ్యక్తి, ముఖ్యంగా కుటుంబ సభ్యులు ప్రధానంగా ఆరోపణలు, తను చనిపోయేటప్పుడు వీళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారు, వాళ్ళకి ఎలా తెలిసిందనేది కూడా అనేక అనుమానాలు అయితే రేకెత్తిస్తున్న నేపథ్యంలో ఇదే విషయం తన ఏదైతే కాపాడే ప్రయత్నం చేశామని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులు సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో నరేంద్రతో పాటు అలాగే చిన్నబాబు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ ప్రిస్కిల్లా మృతికి సంబంధించిన ఆ రోజు ఏం జరిగింది, తనని కాపాడే ప్రయత్నం ఏ విధంగా చేశారు అనేది తెలుసుకునేందుకు ప్రస్తుతం ఎవరైతే నరేంద్రతో పాటు అలాగే ఆ చిన్నబాబు కూడా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళకైతే తను ప్రిస్కిల్లా ఫోన్ చేయడంతో పాటు తన ఆపదలో ఈ విధంగా నేను కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాను అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో మొదటిగా తనకైతే ఫోన్ చేశారు. తనతో అసలు ఏం జరిగింది, తను ఎన్ని గంటలకు ఫోన్ చేసింది, ఆ రోజు ప్రిస్కిల్లా తనకే ఎందుకు చేయవలసి వచ్చిందో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరేంద్ర ఉన్నారు, మాట్లాడదాం. చెప్పు నరేంద్ర, అసలు ఏం జరిగింది ఆ రోజు, ఆ ప్రిస్కిల్లా మీకు ఎందుకు ఫోన్ చేసింది? అంటే తను కూడా యూనిఫామ్ లోనే ఉంది, బలవత్మరణాన్ని పాల్పడే సమయంలో కూడా. అసలు ఆ రోజు ఏం జరిగిందమ్మా? ఆ రోజు మార్నింగ్ నాకు 9కు కాల్ చేశారు. ప్రిస్కిల్లా కాల్ చేసింది. కాల్ చేసి ఏమైంది అంటే నేను ఏడుస్తూ మాట్లాడింది. ఏమైంది చెప్పు అంటే, ఏడుస్తూ నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఇంకా నేను బతకలేను అని మాట్లాడింది. ఏమైంది ఎందుకు అని మాట్లాడుతుండగా ఒక ఫోటో పెట్టింది నాకు. ఆవిడ ఫోటో పెట్టింది. ఫోటో పెట్టిన వెంటనే నేను రియాక్ట్ అయ్యి, ఏంటి పిచ్చి పనులు, ఇలా చేయొద్దు, ఇలా చేస్తే తప్పు, ఇలా ఏమైంది ఏంటి అని అడిగాను. అడిగిన తర్వాత అమ్మాయి ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూనే ఉన్నాక తర్వాత నా సహా కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కాల్ మాట్లాడించాక కొంతసేపు అమ్మాయి మాట్లాడింది. తర్వాత అమ్మాయి కాల్ కట్ అయిపోయింది. కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. అలా 6 times కాల్ చేసాం, ఎక్కడా కూడా అమ్మాయి కాల్ లిఫ్ట్ చేయలేదు. సో ఈ టైంలో నాకు ఒక కాల్ వచ్చింది. దొరబాబు అనే వ్యక్తి నాకు కాల్ చేశాడు. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు. ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి, నరేంద్ర అని మాట్లాడదాం. అవును నరేంద్ర, మీరు ఎవరంటే నేను దొరబాబు అన్న. అయితే చెప్పండి అని. ఇలాగ అమ్మాయి నాకు వీడియో కాల్ ఏదో చేసింది, ఫోటో ఏదో పెడుతుంది, నాకు ఇలా ఎందుకు పెట్టింది నాకు తెలియదు అని చెప్పాడు. సో చెప్పని వచ్చిన తర్వాత ఆ అబ్బాయి ప్రిస్కిల్లా ఇంటి అడ్రస్ మాకు ఎప్పుడు తెలియదు. సో తెలియకపోవడం వల్ల పిఠాపురంలో ఉన్న చిన్నబాబు మా కొలిక్, ఆయన పిఠాపురం కాబట్టి దగ్గరలో ఉంటాడు కాబట్టి ఆ పర్సన్ ని మేము ఫోన్ చేసి ఒకసారి వెళ్ళి తీసుకొచ్చే స్టోర్ కి, ఇంట్లోనే ఉంది, ఇలా ఫోటో పెడుతుంది, మాకు భయంగా ఉంది, ఒకసారి వెళ్ళి తీసుకొచ్చే, పర్సన్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి తీసుకొచ్చే వెళ్ళు అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు తన అడ్రస్ మొత్తం అన్ని కూడా తనే చెప్పాడు, దొరబాబు అనే వ్యక్తి చెప్పాడు. దొరబాబు అనే వ్యక్తి అడ్రస్ చెప్పడం జరిగింది. ఇవి మేము కాల్ రికార్డ్స్ కూడా మేము పోలీసులకి అందజేయడం జరిగింది. అమ్మాయి మాతో మాట్లాడిన కాల్ రికార్డ్స్, అలాగే దొరబాబు మాట్లాడిన కాల్ రికార్డ్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది. అంటే దొరబాబు అనే వ్యక్తి కూడా మీతో పనిచేసే వ్యక్తినా లేదంటే? ఆ అబ్బాయి ఎవరో కూడా మాకు తెలియదు. సో మా నంబర్ ఎవరి దగ్గర తీసుకుని నాకు కాల్ చేయడం జరిగింది తప్ప అంతకన్నా ముందు పరిచయం అయితే లేదు, మాకు పరిచయం లేదు. అంటే ఇప్పుడు ఈ అతను కూడా ఏదో మీతో పాటు పనిచేసే బజాజ్ కంపెనీలో ఉద్యోగి ఇలా అంటారు, మీరేంటి మీ ఇద్దరు కూడా? మేము ఐడిఎఫ్సి పర్సన్స్, ఆయన బజాజ్ అంటున్నారు, అది ఎంతవరకు మాకు తెలియదు. సో ఆ పర్సన్స్ వాళ్ళు చెప్పడం మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన బజాజ్ అని తెలిసింది మరి. సో మేము ఐడిఎఫ్సి, మేమిద్దరం కూడా ఐడిఎఫ్సి. సో మా పక్కన ఉన్న అమ్మాయి బజాజ్, ప్రిస్కిల్లా అనే అమ్మాయి బజాజ్. సో మాతో పాటు పనిచేసే కంపెనీ, మేము చేసే కంపెనీతో పాటు మాకు పక్కన ఉన్న కంపెనీ. మీరు వేరే బజాజ్ కంపెనీ, అంటే రెండు వేరే బజాజ్, మీరేమో ఐడిఎఫ్సి కంపెనీ నుంచి పనిచేస్తున్నారు ఇద్దరు కలిపి అక్కడ? ఒక 10 months నుంచి పనిచేస్తున్నాం. 10 months? 10 months అంతే. ఓకే, మరి తను ఈ విధంగా అంటే తను అంటే ఎక్కడైతే ఆఫీస్కి ఇక్కడికి రాలేదు, స్టోర్కి రాలేదని మీరు ఆమె ఫోన్ చేస్తారా? అమ్మాయే ఫోన్ చేసింది. అమ్మాయి ఫస్ట్ కాల్ చేసింది మాకు. అమ్మాయి నాకు ఫోన్ చేసి ఇలా ఏడుస్తూనే మాట్లాడింది. సో ఏడుస్తూనే మాట్లాడిన టైంలోనే అమ్మాయి నాకు ఒక ఫోటో పెట్టింది. సో మేము అది కంగారు పడి ఏంటి అని అడిగినప్పుడు ఏడుస్తూనే ఉంది తప్ప అది రీజన్ ఏంటి, దానికి కారణం ఏంటి అనేది ఇంకా తెలియాలి. అది మాకేం చెప్పలేదు అమ్మాయి. సో ఇలా ఫ్రెండ్స్ తో మాట్లాడిస్తే అమ్మాయి మానేస్తుంది, ఇలాంటి ప్రయత్నాలు మానేస్తుందని
మేము ఫ్రెండ్స్ తో కూడా చెప్పించాం. సో అమ్మాయి అప్పటికి మాట్లాడింది, ఒక మా కన్వర్సేషన్ జరిగింది మా ఫ్రెండ్స్ తో, మా వాళ్ళతో. తర్వాత ఇంకా అమ్మాయి ఇంకా ఏం మాట్లాడు. అంటే ఇప్పుడు ఈ మీపై కూడా అనేక అనుమానం, అంటే రకరకాల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు బజాజ్ కంపెనీ వాళ్ళే దీని ప్రధాన కారణం, అలా ఇలా ఈ రకాలుగా చెప్పుకొస్తున్నారు. అంటే మీరు ఓన్లీ ఐడిఎఫ్సి సంబంధించి మీకు సంబంధం లేదు? మేము ఓన్లీ ఐడిఎఫ్సి మాత్రమే. మేము ఒక ఫ్రెండ్ గా మాకు ఇలా ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చిందని మేము ఒక ఆవేశంతో మేము మాట్లాడడానికి, అమ్మాయిని కాపాడడానికి ప్రయత్నం చేసాం తప్ప మాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు చూసాను అందులో మీకు చాలా మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తల్లి అన్న తర్వాత తిడుతుంది, అవన్నీ కూడా పట్టింది, ఇలాంటివన్నీ కూడా మాటల సంభాషణ జరిగినట్టు. అవునండి, జరిగిందండి. ఇలాగా వాళ్ళ అమ్మ అంటుంది, అవును మమ్మీ మదర్ అన్నకి అంటుంది, మీ అమ్మే కదా అనింది, ఇందులో ఏమీ బాధపడకు, స్టోర్కి వచ్చే మాట్లాడుకుందాం, చాలా నచ్చ చెప్పే ప్రయత్నం చేసాం మేమైతే. బట్ అమ్మాయి ఎప్పుడు ఏడుస్తూనే మాట్లాడుతుంది తప్ప మేము చెప్పే మాట ఎప్పుడు కూడా వినలేదు. సో ఇలాగా అమ్మాయి ఇంకా ఫోన్ కట్ చేయడం వల్ల మేము వెళ్ళడం జరిగింది. అంటే టైంలో మరి కనీసం పోలీసులు చెప్తే కొంచెం ఇటువంటి ఆలోచన అప్పుడు మీకు తట్టలేదు? మాకు ఎటువంటి ఆలోచన తట్టలేదండి. ఇందులో నా ఫ్రెండ్ ఏదైతే ఉందో అది కష్టంలో ఉంది, మేము కాపాడదామని ప్రయత్నించాం. ఎక్కడ కూడా మేము ఇలా పోలీసులకు చెప్పాలి, అంబులెన్స్. నేను తర్వాత చిన్నబాబు అని ఇంటికి వెళ్ళాక నేను ఫోన్ రికార్డ్ లో ఇలాగా అని చెప్పాడు. చెప్పినప్పుడు మేము మీకు ఆడియో రికార్డ్స్ ఉంటాయి, అంబులెన్స్ ఫోన్ చేయి, ఎవరైనా పక్కింటి వాళ్ళని రమ్మను అని చెప్తూనే ఉన్నాం. సో మేము అప్పటికి కాకినాడ నుంచి బయలుదేరి స్టార్ట్ అయిపోయాం. అప్పటికి చిన్నబాబు అనే వ్యక్తి అక్కడికి వెళ్ళాం. చిన్నబాబు చెప్పిన వాళ్ళు అక్కడికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన ఏం చెప్పాడు మీతో? ఇలాగా కాల్ కన్వర్సేషన్ ఉండగానే అబ్బాయి అడ్రస్ దొరబాబు అనే అబ్బాయి అడ్రస్ చెప్పడంతో కాల్ కన్వర్సేషన్ ఎక్కడ ఆగలే, అలా వెళ్తూనే ఉన్నాడు. ఇంటికి వెళ్ళి డోర్ తీసే ఉన్నాయని అన్నాడు. ఒకసారి అడ్రస్ చెప్పింది దొరబాబు, అడ్రస్ చెప్తూ ఫోన్ లో కూడా మాట్లాడుతాను, ఇంకో వ్యక్తి మాట్లాడుతున్నారు. దొరబాబు అడ్రస్ చెప్పాడు. ఒకసారి చూడరా, డోర్లు తీసే ఉన్నా అన్నా కదా, ఒకసారి చూడంటే అప్పటికి ఏడవడం జరిగింది. మాకు కంగారు పడ్డాం. తర్వాత దొరబాబు అనే వ్యక్తి ఇంకా అప్పటి నుంచి కాల్ కట్ అయ్యాడు. ఇంక తర్వాత మాట్లాడలేదు, ఎవరో మాకు ఫోన్ చేయలేదు. సో మేమే కాకినాడ నుంచి అప్పటికే వచ్చేయడం జరిగింది. అప్పటికే బాడీని అంటే భయపడంతో ఏదో బాధతోటో వెంటనే కిందకి దింపేశాడు. అప్పటికి మేము వచ్చి అక్కడ చూసేసరికి అలాగే పడి ఉంది. సో అప్పటికప్పుడు మేము అలా ఏడుస్తూ ఉండగా పోలీసులు వచ్చారు. వచ్చి ఇక్కడ కాదు, పెద్ద పిఠాపురం తీసుకెళ్ళాలి, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి అన్నప్పుడు మేము బైక్ మీద తీసుకెళ్ళి వెళ్ళాం. చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అక్కడికి అంబులెన్స్ కి ఫోన్ చేయమని చెప్తుండే, ఎవరో గంట పడుతుంది, అంబులెన్స్ రావడానికి గంట పడుతుంది అని కూడా జరిగింది, అక్కడ చెప్పడం జరిగింది మాకు. అందుకే మేము వెంటనే ఆలోచించకుండా బైక్ మీద తీసుకుని వెళ్ళిపోయాం పిఠాపురానికి. చాలా మంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మేము బైక్ టైంలో మీరు కిందకి దింపిన సమయంలో సిపిఆర్ కూడా చేశారన్న? సిపిఆర్ చేయడం జరిగింది, వాటర్ కొట్టడం జరిగింది. బట్ ఎటువంటి స్పందన లేదు అమ్మాయి దగ్గర నుంచి మాకు. సో ఇలాగ మేము బైక్ మీద తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్ళడం కూడా జరిగింది. మాతో పాటు పోలీసులు కూడా ఉన్నారు. మాకు ఆ పోలీసులే పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పింది కూడా. అప్పటికి ఏమన్నా కొంచెం లేదండి, అప్పటికి ఈ ప్రయత్నం చేసాం, బట్ ఎటువంటి లేదు. చూసాం మన నరేంద్ర యొక్క మాటల్లో విన్నాం. తను ఆ ఫోన్ సంభాషణ తానే ఫోన్ చేసింది, నాకు చాలా భయంగా ఉంది, నేను ఇంకా ఫోటో పెట్టడం, ఆ ఫోటో చూసి తనైతే భయపడి తను కాపాడే ప్రయత్నంలో భాగంగా తనతో కూడా మాట్లాడారు. అంతేకాకుండా తనతో నచ్చచెప్పి తల్లి అన్న తర్వాత తిడుతుంది, ఈ విధంగా పెద్దలు మందలిస్తుంటారు, ఇటువంటి దానికి నువ్వు చిన్నపిల్లవు కాదంటూ అనేక విధాలుగా తనకు నచ్చచెప్పే ప్రయత్నం అయితే నాగేందర్ అయితే చేశారు. తన తోటి కొలిక్ అంటే ఏదైతే అదే కంపెనీలో, తన బజాజ్ కంపెనీలో పనిచేస్తుంది, తను ఐడిఎఫ్సి కంపెనీలో పనిచేస్తున్నారు. తనతో పాటు ఒక 6 నెలలుగా జర్నీ చేస్తున్న నేపథ్యంలో ఈ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే ఆ స్టోర్లోకి వచ్చి మాట్లాడుకుందాం, అక్కడి నుంచి ముందు ఆ యొక్క పరిస్థితులను నువ్వు బయటకు పడు అంటూ కూడా ఇతను ఎంతో నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఆ ఆడియో టేప్ కూడా క్లియర్ గా ఉంది. ఇదే విషయం కూడా పోలీసులకు అయితే చెప్పారు. ఆయన మాటలో ఏం జరిగిందో ఆ రోజు అనేది కూడా విన్నాం. కానీ ఆ దగ్గరలో ఉన్నటువంటి పిఠాపురంలో, అంటే గొల్లపోలికి పిఠాపురం దగ్గర కాబట్టి తన కాకినాడ నుంచి రావడం ఆలస్యం అవుతుందని ఎవరైతే తనకు ఉన్నటువంటి చిన్నబాబుకి, దగ్గరలో ఉన్న పిఠాపురంలో ఉన్న చిన్నబాబుకి అయితే ఈ సమాచారం చెప్పారు. చిన్నబాబు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇతనికి ఎప్పుడు ఫోన్ వచ్చింది, అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఆ రోజు నువ్వు ఆయన ఫోన్ చేసిన తర్వాత నువ్వు ఏమన్నారు, అసలు ఏం జరిగింది? నాకు 10:16కి కాల్ వచ్చింది సార్, నాకు నరేందర్ నుంచి కాల్ వచ్చి ఇలాగా
మాట్లాడుతున్నా, నువ్వు వెళ్ళు తొందరగా వెళ్ళి నువ్వు తను తీసుకొచ్చే అని చెప్పడం జరిగింది. నేను వెంటనే బయలుదేరి వెళ్ళాను. వెళ్ళినారు, నాకు అడ్రస్ తెలియదన్నా, మరి నేను అలాగే వెళ్ళానంటే ఈ లోపల వేరే అతనికి కాల్ కలిపితే అతను నాకు అడ్రస్ చెప్పాడు. అతను దొరబాబు అంట. అతను అడ్రస్ చెప్తే లైన్ లో ఉండగానే వెళ్ళాను. ప్రిస్కిల్లా ఎన్నాళ్ళ నుంచి తెలుసు నీకు జనరల్ గా? నేను ఐడిఎఫ్సి లో జాయిన్ అయ్యి 4 months అవుతుంది. 4 months నుంచి నాకు తెలుసు. అవునండి. మీరు ఎక్కడికి పని చేస్తారా? ముగ్గురు ముగ్గురు ఒక చోట పని చేస్తామండి. ఐడిఎఫ్సి లో నేను పని చేస్తాను, రిలయన్స్ డిజిటల్ SRMT మాల్ లో పని చేస్తాను నేను. ఈ దొరబాబు అనే వ్యక్తి, ఆ దొరబాబు అనే వ్యక్తి ఎవరు కూడా మాకు తెలియదండి. నాకు అతను ఎవరు కూడా తెలియదు. నాకు అడ్రస్ తెలియదన్నా ఎలాగ వెళ్ళనని కూడా చెప్తే ఆ అబ్బాయి నాకు నరేంద్ర కాల్ కలిపాడు. కాల్ కలిపి ఇలాగా వెళ్ళంటే ఆ అబ్బాయి నాకు అడ్రస్ చెప్పాడు. పలానా ఇదిలోకి వెళ్ళు, పలానా చోటకి వెళ్ళు అని చెప్పి అబ్బాయి చెప్తే నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ ఎవరు లేరు, బయట 2 లేడీస్ కూర్చున్నారు. లోపలికి వెళ్ళాను, అడ్రస్ కరెక్ట్ గా చెప్పాడు. లోపలికి వెళ్తే డోర్ లోపలలోనే ఉన్నాయి. అక్కని బయట నుంచి పిలిచాను, 2-3 సార్లు పిలిచాను, కానీ రెస్పాన్స్ లేదు. ఏం రెస్పాన్స్ లేదని లోపలికి వెళ్ళి చూస్తే ఇప్పుడు వెంటనే భయపడి నేను వెంటనే కంగారు పడిపోయి కాల్లోనే ఉన్నారు. అప్పటికి కాల్లోనే ఉన్నారు. నేను వెంటనే బయటకు పరిగెట్టుకుంటూ వచ్చి ఆ 2 లేడీస్ కి ఇలాగ అక్క ఎలా చేసుకున్నదండి ప్రిస్కి అక్క అంటే ఎవరెవరో వాళ్ళు కంగారు పడ్డారు, అంతేకాని ఎవరు పట్టించుకోలేదు. తర్వాత నాకు అప్పుడు కాళ్ళు ఉన్నారు కదా, ఏదో చీర ఇప్పి బ్రతికే ఛాన్స్ ఉంటది కదా అని చెప్పి నేను ఇప్పి CRP అది చేశాను. వాటర్ ముఖం మీద కొట్టాను. రూమ్ లోకి వెళ్ళగానే తన పొజిషన్ ఎలా ఉంది? తన లోపలికి వెళ్ళగానే నాలుగు బయటకు ఉంది. అంటే నాకు కాల్ చేసి కూడా ఎంతసేపు అవ్వదు కదా, నా ప్రయత్నం నేను చేశాను. నా కొలిక్ నాకు అక్క అని పిలుస్తాను కాబట్టి ఇంకా బ్రతికి ఛాన్స్ ఉంది అన్నట్టుగా నేను ఇప్పేసి CRP అది చేశాను. CRP అది చేసి వాటర్ ముఖం మీద కొట్టి అక్కడ చాలా ప్రయత్నం చేశాను. అప్పటికి బయట వాళ్ళకి చెప్పాను, మొత్తం అందరికి చెప్పాను, కానీ ఎవరు బయట వాళ్ళకి చెప్పారా ఇలా జరిగింది ఇలా అని చెప్పేసి? వాళ్ళు వచ్చిన తర్వాత మీరు వెళ్ళారు? లేదండి, నేను చెప్పానండి. చూడగానే నేను వాళ్ళకి చెప్పాను, బయటకు వచ్చి చెప్పాను. చెప్పిన తర్వాత నాకు ఆల్రెడీ కాళ్ళు ఉన్నారు కదా, మా వాళ్ళు కాళ్ళు ఉండి ఇప్పే అర్జెంట్ ఏదో చెయ్యి నువ్వు అంటే నా కంగారులో పోలీసులకు చేయాలన్న ఆలోచన అయితే తట్టలేదు, అంబులెన్స్ చేయాలి అంటే నేను అది చూడగానే నాకు కంగారు వచ్చిందండి. కంగారు వచ్చి అడవాడు పడిపోయి ఇంకా ఇప్పేసానండి. ఇప్పేసి CRP అది చేసి బతికించాలన్న అది హెల్ప్ చేశానండి. చేస్తే అక్కడ అప్పటికి చలనం లేదు, అక్కలో చలనం లేదండి. నేను అందరికీ చెప్పానండి. చెప్పడం తన దగ్గర బాడీ దగ్గరికి ఎవరు రాలేదండి, అక్క దగ్గరికి ఎవరు రాలేదండి. అక్కడి నుంచి బయట నుంచి చూడడం, అలా మేడ నుంచి చూడడం, ఆ ఇంటి వెనకాల వాళ్ళకి దగ్గర వాళ్ళు అంట, వాళ్ళకి చెప్పాను. వాళ్ళకి చెప్తే వాళ్ళు కాల్స్ బయట కూడా కాల్స్ చేస్తున్నారు తప్ప వాళ్ళ దగ్గరికి రాలేదు, అసలు బాడీ దగ్గరికి అయితే రాలేదు. ఎవరు లేరండి, ఒక్కరే ఉన్నారు. ఒక్కరు ఉండడంతో నేను ఇంకా ఏం చేయాలి అందరికీ చెప్పానండి. చెప్పినా సరే ఎవరు సపోర్ట్ గా రాలేదు, ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. నేను ఒక్కడే అయిపోయాను అక్కడ. పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లు ఉన్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టు అయినా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ AP అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును,
ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.